हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव कार्यक्रम परिचय पत्र। फोरम फॉर ट्रूथ सेकर्स सत्यान्वेषकुल बृंदम परम गुरुవులు హెలెనా పెట్రోనా బ్లగట్స్ కి ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్ రహస్య సత్య సూత్రము వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్ ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము
Part 1 Cosmic Evolution and 7 stanzas from the Book of Dhyan. Prathama Bhagamu ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 175వ పాఠము 19/8/2024 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్టరైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము, వింటున్నాము. శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్టర్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈజ్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలం పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనం ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. మనం అంతకుముందు లోపలికి వెళ్ళాంగా, మరి పోయిన క్రితం పాఠంలో ఇదంతా చదువుకుని సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించాము, దానిగా మారటానికి ప్రయత్నం చేస్తున్నాం. లోపలే ఉన్నాం సీక్రెట్ డాక్టర్ లోపల. మళ్ళీ ఇవాళ అది చదవటం ఎందుకు అని అంటే, యాక్టివిటీ పీరియడ్ అయిపోయింది. రెస్ట్ పీరియడ్ లో మొత్తం ఏకమైపోతుంది, ఒక్కటిగా అయిపోతుంది. మళ్ళీ రెస్ట్ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ యాక్టివిటీలోకి వస్తున్నాం. వచ్చినప్పుడు మరలా ఇవన్నీ సర్దుకోవటం ఉంటుంది. మరలా సీక్రెట్ డాక్టర్ లోకి ప్రవేశించడం ఉంటుంది. ఎప్పటికప్పుడు ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి వచ్చే ముందు ప్రవేశించడం మరలా మనం ప్రతిసారి చదువుకోవటం జరుగుతుంది. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness,
May each who feels himself as one with thee know he is also one with every other. స్టాంజా 1లో 9వ శ్లోకంలో ఉన్నాం, చివరి శ్లోకంలో. ఇక్కడ ఏమి చెప్పుకుంటున్నామంటే, the idea of universal life is one of those ancient conceptions which are returning to the human mind in this century. 19వ శతాబ్దంలో, అంటే మనం 21లో ఉన్నాం, 21వ శతాబ్దం మనం. ఇది వ్రాయటం, దీనికి ముందు విషయాలు ఇవన్నీ 18వ శతాబ్దంలో జరిగినాయి, 19వ శతాబ్దంలో జరిగినాయి. హ్యూమన్ మైండ్ ఇన్ దిస్ సెంచురీ as a consequence of its liberation from anthropomorphic theology. వరకు దైవశాస్త్రం, దైవానికి సంబంధించి, భగవంతుడికి సంబంధించి ఏ విధంగా ఉంది, ఆంథ్రోపోమార్ఫిక్ మనుష్య రూపాల్లో బంధింపబడి ఉన్నాయి. ఇవన్నీ ఒక ఆకారం వాటికి కూర్చి, ఒక పేరు, నామరూపాలతో అది పరిడవిల్లుతుంది. విష్ణుమూర్తి, విష్ణువు అంటే ఒక రూపం, బ్రహ్మ ఒక రూపం, శివుడు ఒక రూపం. అక్కడ ఈజిప్ట్ లో ఒసైరస్ ఒక రూపం, ఐసిస్ ఒక రూపం, హోరస్ ఒక రూపం. ఇట్లా గ్రీక్ మైథాలజీ ఏ పురాణాల్లోకి వెళ్ళినప్పటికీ నామరూపాలతో చెప్పబడుతుంది. మతంలో ఇంకా ముఖ్యంగా నామరూపాలతో. దాని నుంచి విడదీసి ఆ నామరూపాల్లో నుంచి బయటికి తీసుకొచ్చి ఆ శక్తులని దేవతల పేరుతో నామరూపాలతో ఎట్లాగైతే బంధింపబడిందో అవి ఆ శక్తుల్ని వెలికి తీసుకొచ్చారు 19వ శతాబ్దం మధ్య భాగంలో. అంటే ఈ సృష్టి ఎట్లాగా నడుస్తుంది, సృష్టిలో ఉన్నటువంటి ధర్మాలు ఏమిటి, సూత్రాలు ఏమిటి, అణువు మొదలుకొని విశ్వం మొత్తం పరివ్యాప్తమైనటువంటి ఒకే ఒకటి ఏదైతే ఉందో అది ఎట్లా పరివ్యాప్తమైంది, అదే యూనివర్సల్ లైఫ్, విశ్వజీవము, విశ్వశక్తి, ప్రాణశక్తి, విశ్వశక్తి, జీవం, చైతన్యం, విశ్వ చైతన్యముగా ఎలాగా ఉందో అది 19వ శతాబ్దం మధ్య భాగానికి వచ్చినప్పుడు కల్లా కొంత మార్పులు జరిగినాయి. ఎందుకు ఇట్లా ఈ మార్పులు ఎవరైతే చేసుకొచ్చారో వాళ్ళందరినీ ఏం చేశారు, మొత్తం క్రీస్తుని ఎట్లాగైతే సిలువ వేస్తారు, అంతకు ముందు వాళ్ళను కూడా గృహ నిర్బంధం చేయటము, హింసించటము, అయితే సజీవ దహనం చేయటము. మరి 1600 సంవత్సరంలో దీన్ని సజీవ దహనం చేశారు. బ్రూనో అని బెసెంట్ యొక్క పూర్వజన్మ, ఇంతకుముందు క్రితం జన్మలో బ్రూనోగా సూర్యుడు భూమి చుట్టూ తిరగడం కాదు, సూర్యుడి చుట్టూ భూమి, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతోంది అన్న విషయం చెప్పినందుకు, భూమి బలపరుపుగా లేదు అని చెప్పినందుకు సజీవ దహనం గావింపబడతారు ఉండేవి. అదే ఆ విషయాల్ని మనం ఇప్పుడు దర్జాగా చెప్పుకుంటున్నాం. మన జోలికి ఎవరు మాట్లాడేవాడు లేరు. రహస్యం కళ్ళ ఎదుటగా, ఎదుట బట్ట బయలు చేసిన ఎవ్వరు వైపుకి లేరు. అదే ఆ రోజుల్లో
ఇటువంటి మాటలు మనం చెప్పుకుంటున్నామంటే ఇప్పుడు 175 పాఠంలోకి వచ్చాము. అసలు 2, 3 పాఠాల్లోనే మన పని అయిపోయి ఉంటుంది. ఎక్కడున్నాడు వీడు చూసుకోండి. అది చెప్పేవాడిని, వినేవాళ్ళని మొత్తాన్ని చేసేయండి అన్న ఇదిగా ఉండేదన్నమాట. ఇట్లా మార్పు అలాగా. అది ఎలాగా జరిగింది? అందుకని వాళ్ళు సైన్స్ అభివృద్ధి చెందడం వల్ల ఈ మార్పు వచ్చింది. సైన్స్ ఎప్పుడైతే అభివృద్ధి చెందిందో మతం యొక్క పట్టు అప్రయత్నంగా సడలిపోయింది. మతం యొక్క ఇది ఒక పక్కకెళ్ళి రాజకీయాలకు కొద్దిగా వాడుకుంటున్నారు కానీ వాస్తవంగా ప్రజల్లో మతం గురించిన విషయం లేదు. Science, it is true, contents itself with tracing or postulating the science of universal life. శాస్త్రం కూడా ఈ సైన్స్ కూడా ఈ యూనివర్సల్ లైఫ్ అన్నది దాని యొక్క అడుగుజాడల్ని నడిచి వెళ్ళిన దారిని కనుక్కోవటానికి ప్రయత్నం దాని జాడని అది ప్రయత్నం కానీ and has not yet been bold enough even to whisper anima అంటే యూనివర్సల్ సోల్, యూనివర్సల్ లైఫ్ ఏంటది? యూనివర్సల్ సోల్ మొత్తం విశ్వాత్మగా, విశ్వ చైతన్యం, విశ్వ జీవము. ఈ మొత్తానికి సంబంధించి ఒక ఆత్మ, ఒకే ఆత్మ ఉన్నది మొత్తానికి. వ్యక్తికి ఒక ఆత్మని మనం ఎట్లాగైతే పోలుస్తున్నాము అట్లా ఈ సమూహంతో, ఈ అణువులతో, సృష్టిలో ఉన్నటువంటి వీటన్నిటితో నింపబడిన ఈ సమస్త సృష్టితో ఉన్నటువంటి విశ్వము అది కూడా ఒక ఆత్మ. ఈ విశ్వం మొత్తానికి ఉన్నది ఒకే ఒక ఆత్మ. కానీ అట్లా ఆ మాట చెప్పడానికి కూడా వాళ్ళకి సైన్స్ కొంచెం దూరంగా ఉన్నారు. The idea of crystalline life, now familiar to science, the idea of crystalline science, the idea of crystalline life. మనం ఇప్పుడు లైఫ్ అనే పదం ఎక్కువగా వస్తుంది, పూర్తిగా లైఫ్. ఇక్కడ ఎందుకు లైఫ్ గురించి చెప్పడం మొదలు పెట్టారంటే, మరి ఈ డాగ్మా, డాగ్మా అంటే మూడవ కన్ను తెరుచుకున్న వాళ్ళకి, మూడవ కన్ను సించిన వాళ్ళకి ఇదంతా కనిపిస్తోంది అని అన్నారు. ప్రళయంలో ఈ మొత్తము ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోయింది కదా, నిద్రాస్థితిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఎలాగా ఉన్నారు? వీళ్ళు కూడా ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రళయ స్థితి గురించి చెప్పడానికి ఎవరున్నారు? దానికి వచ్చేటప్పుడు కదా మొత్తాన్ని ఎదుర్కొన్నటువంటిది ఒకే ఒకటి ఏదైతే ఉందో జీవము, చైతన్యము, అది సృష్టి స్థితిలో ఎలాగా ఉందో ప్రళయ స్థితిలో కూడా అలాగే ఉంటుంది. అది తన పని తాను చేస్తూ ఆ జీవం గురించి మనకి అవగాహన ఏర్పడితే మొత్తానికి సంబంధించింది, మొత్తాన్ని కదుపుతున్నది ఈ జీవం, ఎల్లప్పుడూ ఉండేది ఈ జీవము. రూపాలు ఈ రోజు రేపు కనుమరుగవచ్చు, కానీ జీవము శాశ్వతంగా ఉండేది, నశింపు కానిది. ఇదే ఎనర్జీని క్రియేట్ చేయలేము అని శాస్త్రవేత్తలే తీర్మానించారు. ఎనర్జీని క్రియేట్ చేయలేము, నాశనం చేయలేము. అయితే మార్పులు చేయొచ్చు మనం, ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి,
ఇట్లా ఏదైనా అటు ఇటుగా అట్లా మార్పులు చేయడానికి అవకాశం ఉంది తప్పితే క్రియేట్ దాన్ని సృష్టించడం, శక్తిని సృష్టించడం, ఎనర్జీని సృష్టించడం లేదు. అవకాశమే లేదు. అంటే ఈ మొత్తం దాంతో నింపబడి ఉంది కాబట్టి. నువ్వు సృష్టించడం అంటే లేని దాన్ని సృష్టించడము. లే ఇది ఇది సృష్టి కన్నా ముందు నుంచి ఉన్నది. పరమాత్మ తత్వంలోనే నిండిపోయింది. కాబట్టి ఎనర్జీ ఆ విశ్వ జీవం ఏదైతే ఉందో, దాని గురించి మనకి అవగాహన కలిగింది. అప్పుడేమవుతుంది, ఈ ప్రళయ స్థితిలో ఈ డాగ్మా మూడవ కన్ను తెరుచుకున్న వాళ్ళు ఏమయ్యారు అనే విషయం ఇప్పుడు వాళ్ళు దాన్ని చూసి చెప్పారు కాబట్టి ప్రళయ స్థితి ఇలాగా ఉంటుందని మనకి అవగతం అవుతుంది అన్న విషయం కూడా మనకి తెలుస్తుంది. అంటే మనం 8 శ్లోకాల వరకు చాలా చక్కగా వివరించుకుంటూ వచ్చాం. ప్రళయ స్థితి ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని చెప్పి. తీరా చూస్తే నిద్రలో మనకి ఎలాగ తెలిసింది ఇదంతా అన్న ప్రశ్న ఏర్పడింది. అయితే ఈ మూడవ కన్ను తెరుచుకున్న వాళ్ళు, మూడవ కన్ను వికసించిన వాళ్ళు మొత్తం పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, కొత్త భవిష్యత్, వర్తమానాలు ఒక్కసారిగా చూడగలిగిన వాళ్ళు, శక్తి ఉన్నవాళ్ళు, దీనికి అతీతంగా ఉన్నవాళ్ళు, ప్రళయాలకి, సృష్టి స్థితికి, ప్రళయ స్థితికి అతీతంగా యాక్టివిటీ, రెస్ట్ ఏదైతే 2 రకాలైనటువంటి స్థితులు, ఈ 2 రకాలకి అతీతంగా ఉన్నవాళ్ళు ఎల్లప్పుడూ మేలుకొనే ఉన్నారు. వాళ్ళు యాక్టివిటీగా వచ్చింది లేదు, యాక్టివిటీ ఉంది కాబట్టి రెస్ట్‌లోకి వెళ్ళింది లేదు. నిరంతరం వాళ్ళు మేల్కాంచే ఉన్నారు. వాళ్ళకి యాక్టివిటీ, రెస్ట్, ఈ పీరియాడిసిటీ, లా ఆఫ్ పీరియాడిసిటీ వాళ్ళ మీద పనిచేయాలి ఇక్కడ. ఆ విషయాలు మనం గ్రహించాలి. ఇక్కడ ఈ 9వ శ్లోకంలో వివరించడం చేస్తున్నారు. క్రిస్టలిన్, స్ఫటిక సంబంధంగా నిర్మలమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి క్రిస్టలిన్ లైఫ్, ఆ జీవం, స్వచ్ఛమైనటువంటి జీవం. మనకి బైబిల్లో కూడా ఎక్కువగా జీవము అనే పేరు వస్తూ ఉంటుంది. జీవజలము అని, జీవము అన్నది దాంట్లో ఆత్మకి పర్యాయ పదంగా క్రిస్టలిన్ లైఫ్, ప్యూర్, ట్రాన్స్పరెంట్ గా ఉండేది, వెరీ క్లీన్ అండ్ స్పార్క్లింగ్, నిర్మలమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి జీవము. నో ఫెమిలియర్ టు సైన్స్, అటువంటి లైఫ్ ఒకటి ఉన్నది, అటువంటి జీవము ఒకటి సృష్టికి ముందు నుంచి ఉండడం వల్ల ఈ సృష్టి ఆవిర్భవించడం, సృష్టి నడవటం, మరలా ప్రళయ స్థితిలోకి వెళ్ళడం, ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి రావడం, అలా ఈ పర్యాయత్వాలన్నీ వస్తున్నాయంటే ఒకే ఒక జీవం మాత్రమే. సైన్స్ కూడా పరిచయం అట్లాగా ఉన్నది అనే విషయం ఫెమిలియర్ టు సైన్స్ could have been scouted after century ago. ఒక అర్ధ శతాబ్దం క్రితం, 19వ శతాబ్దం మొదట్లో. ఇదంతా ఏంటంటే 19వ శతాబ్దంలో రాసిన గ్రంథం. అందుకనే ఆ గ్రంథం రాసిన కాలానికి సంబంధించి చెప్తూ ఉంటారు కాబట్టి మనం హాఫ్ సెంచరీ లేకపోతే ఇన్ దిస్ సెంచరీ అంటే 19వ శతాబ్దంలో అని మనం చెప్పుకోవాలి. ఈ శతాబ్దంలో అంటే మనకు మళ్ళీ ఈ 21వ శతాబ్దంలో మనం ఉన్నాం. 21వ శతాబ్దంలో మళ్ళీ కొంత మార్పు వస్తుంది. ఇన్ దిస్ సెంచరీ అనే పదం వాడవచ్చు, కానీ దానికి ముందు ఏదైతే ఉందో అది కొద్దిగా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ స్టేట్మెంట్.
అందువల్ల ఆమె చెప్పిన స్టేట్మెంట్ ఏదైతే అది యథాతథంగా మనం చెప్పుకోవాలంటే ఆమె చెప్పినటువంటి ఇన్ దిస్ సెంచరీ ఎప్పుడో అది చెప్పు కాబట్టి 19వ శతాబ్దంలో. అట్లాగే హాఫ్ ఏ సెంచరీ ఈ 19వ శతాబ్దంలో మధ్య భాగానికి సంబంధించి ముందుగా అంటే 50 సంవత్సరాలు ముందే దీనికి సంబంధించి 19వ శతాబ్దము ప్రారంభంలో లేకపోతే అవుట్ ఎట్ హాఫ్ ఏ సెంచరీ ద్వితీయ భాగానికి అంటే ప్రథమార్థంలో మన 19వ శతాబ్దము ప్రథమార్థంలో మొదటి 50 సంవత్సరాల్లో ప్రథమ ద్వితీయ అని 2 భాగాలు చేసుకుంటే మొదటి 50 తరువాత 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు పూర్తవుతుంది. ప్రథమార్థంలో ఈ మాట ఇది క్రిస్టలిన్ లైఫ్ అనే పదానికి క్రిస్టలిన్ అని కూడా చేర్చి పారదర్శకమైనటువంటి స్వచ్ఛమైనటువంటి స్ఫటిక సంబంధంగా నిర్మలంగా ఉన్నటువంటి శివము. స్కౌటెడ్ అంటే తీవ్రంగా శోధించడం. రహస్యంగా శత్రువుల సమూహాలని తెలుసుకోవడానికి తిరగటాన్ని కూడా స్కౌటెడ్ అంటాం. అయితే ఇక్కడ ఈ స్కౌటెడ్ అనే మాట తృణీకరించు హేళన చేయి కూడా అర్థం ఉంది. ఇక్కడ ఈ అర్థం తీసుకోవాలి. హాఫ్ ఏ సెంచరీ ఎగో అంటే ముందు ప్రస్తుతము ఏదైతే ఈ లైఫ్ గురించి అవగాహన ఉందో ప్రస్తుతం సైన్స్ కి అంటే 19వ శతాబ్దం మధ్య భాగంలో ద్వితీయార్థంలో సైన్స్ కి లైఫ్ కి సంబంధించిన కొన్ని విషయాలు అందినాయి. దాని గురించి విషయాలు వివరించడం జరిగింది. అయితే పూర్తిగా అందలేదు. పూర్తిగా అనిమామ్ అండి యూనివర్సల్ సోల్ అన్న పదం వాళ్ళ నోట్లో నుంచి రాకపోయినప్పటికీ మొత్తానికి సంబంధించి ఒకే జీవము ఉన్నది అనేది రాకపోయినప్పటికీ దానికి సంబంధించి కొంత సమాచారం వాళ్ళ దగ్గర. అయితే అంతకుముందు ఎట్లా ఉండేది ఈ జీవం గురించే తృణీకరించి హేళన చేసి మాట్లాడేవాళ్ళు సైన్స్. నౌ ఫెమిలియర్ టు సైన్స్ ఏదైతే ఇప్పుడు దానికి ఎంతో పరిచయంగా ఉండి తెలిసినట్టుగా ఉన్నటువంటిది లైఫ్ వుడ్ హ్యావ్ బీన్ స్కౌటెడ్ హాఫ్ ఎ సెంచరీ ఎగో. తృణీకరింపబడింది అది. అటువంటిది ఏమీ లేదు అని అన్నారు. అప్పుడు సైన్స్ తో ఉన్న బాధ ఏంటంటే మనం సైన్స్ తో ఉన్న గొడవ ఎప్పటికప్పుడు అది మార్పులకి గురవుతూ ఉంటుంది. సృష్టి ఎట్లాగైతే మారిపోతూ ఉంటుందో ఎందుకంటే ప్రతి అడుగు కొత్తదనాన్నే తీసుకొస్తూ ఉంటుంది కదా, ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. సీజన్స్ ఎట్లా మారిపోతున్నాయి మనకి, వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం, ఇలాగా ఋతువులు 6 ఋతువులు. ఆ ఋతువుల శోభ ఎలాగ ఉంటుంది, ప్రతి ఋతువులో ప్రకృతి మొత్తం ఎలాగా చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇట్లాగా ఒకే పద్ధతిలో లేకుండా నిలకడగా లేకుండా ఎలాగైతే మార్పులకి గురవుతుంటుందో ఈ సృష్టి అంతా, ఈ ప్రకృతి అంతా, అట్లా వీళ్ళ పరిశోధనలో కూడా ఒక రోజు చెప్పింది రెండో రోజుకి అది కాదండి ఇదండి అని ఇంకొక దాంట్లోకి వస్తారు వాళ్ళు. ఒకటంటూ నిర్ధారణ చేయలేకపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే ఎఫెక్ట్స్ తో వాళ్ళు పరిశీలిస్తూ ఉండడం వల్ల కారణంతో కాకుండా కార్యంతో పరిశీలిస్తూ ఉండడం వల్ల అటువంటి ఇబ్బందులు వాళ్ళకు వస్తుంది. అయితే వాళ్ళకి దగ్గర ఉన్నటువంటి విషయము మరి కార్యం తప్పితే కారణం లేదు వాళ్ళ దగ్గర. కాబట్టి ఉన్న దాంతోనే వాళ్ళు సర్దుకుని
దాంతోనే వాళ్ళు తంటాలు పడి ఆ కారణాన్ని ఎతకాలి వాళ్ళు. అందుకని అది జరగటం లేదు. ఆ కారణాన్ని ఎతుకుతూ వెళదామంటే ఎక్కడికక్కడ అది ఎఫెక్ట్‌ని చూస్తున్నారు. ఈ ఎఫెక్ట్ ఏంటి? ఒకదాని యొక్క ఒక కారణం యొక్క కార్యం గదా! ఇది మనకు ఎదురుగా ఉన్నది. ఒక కాజ్ యొక్క ఎఫెక్ట్ ఇది. సరే, దీని నుంచి ఆ కాజ్ దగ్గరికి చేరాం. తీరా చూస్తే ఆ కాజ్ ఏమైంది? అది ఇంకొక కాజ్ యొక్క ఎఫెక్ట్‌గా అక్కడ నిలబడుంది. అక్కడికెళ్ళేటప్పుడు కల్లా. అందుకని ఈ సైన్సు అంటే ఎత్తుకున్న పందానే ఆ దారే సరైన దారి కాదు అన్నది ఒకప్పుడుకి తెలుస్తుంది. ఇప్పుడు కాదు. ఒకప్పుడుకి తెలిసి అందుకే ఇప్పుడు రాంగ్ వేలో ఎళ్ళడం వల్ల, తప్పు దారిలో వెళ్ళడం వల్ల ఏమవుతుంది? అన్ని తప్పుడు పరిశోధనలు జరుగుతూ, ఆ పరిశోధన ఫలితాలు తప్పుడుగా మనకి అందజేస్తూ, వాటితో మనకి దైవానికి ఇంకా దూరంగా వెళ్ళటానికి వీలయ్యే వస్తువులు తయారు చేసుకుంటున్నాం. ఎన్నెన్నో కొత్త కొత్త ఆవిష్కరణలొస్తున్నాయి. తద్వారా ఏమవుతుంది? మనం సుఖించడానికి ఇంద్రియ సుఖాలకి, వాటితో ఎలాగా మనం కాలక్షేపం చేయొచ్చు అన్న దాంట్లోకి వెళ్ళిపోతున్నాం. దాంతో మన సమయమంతా ఇక మన గురించిన ఆలోచన లేకుండా నేనెవరు? ఈ సృష్టి ఏమిటి? ఈ క్వెషన్స్ 6 క్వెషన్స్ వేసుకోవడానికి సమయం లేదిక మనకి. అట్లాగా ఈ సైన్సు అట్లా వేరే దారిలోకి వెళ్ళిపోతుందనమాట. Botanists are now searching for the nerves of plants. ఈ జీవం ఎట్లాగా ఉంది? ఆ జీవం గురించిన రహస్యం మనకి తెలిసిపోతే, అప్పుడు ప్రళయ స్థితి, సృష్టి స్థితి రెండిటిని నడిపేది ఒకే జీవము అన్న దాంట్లోకొచ్చేస్తాం. అంటే సృష్టి స్థితిలో జీవం ఉండడం, సృష్టి స్థితిలో జీవము ఉండి, ప్రళయ స్థితి వచ్చేటప్పటికల్లా జీవము మాయమైపోవటం, జీవము తన పనిని ఆపు జేసుకోవటం. జీవం ఆగిపోతే మరలా సృష్టి స్థితిలోకి ఎలాగ వెళ్తాం? ఇంకా ప్రళయ స్థితితో ఆగిపోతుంది. ఇక మళ్ళీ సృష్టి లేదిక. అట్లా లేదు గదా! మళ్ళీ పగలు లేదు మనకిక. పగలయిపోయింది. రాత్రొచ్చింది. రాత్రొచ్చిందంటే విశ్రాంతి. మొత్తం విశ్రాంతి తీసుకున్నాయి. గడియారంతో సహా విశ్రాంతి తీసుకున్నాయి. 6 గంటల దగ్గర ఆగిపోయింది. సాయంత్రం 6 గంటలకు ఆగిపోయింది. ఇంక అన్నీ మొత్తం ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. సూర్యుడు ఆగిపోయాడు. మరలా సూర్యోదయం లేదిక మనకి. మళ్ళీ పగలు లేదిక. అందుకనే ఈ జీవం ఉంది కాబట్టి నడుపుతూ మరలా సూర్యుడిని ఎక్కడికి తీసుకొచ్చింది? ఉదయించడానికి తూర్పుకి తీసుకొచ్చింది అన్నట్టుగా. మళ్ళా సూర్యుడు తూర్పున ఉదయించాడు. మరి ఎవరు అట్లాగా సూర్యుడిని నెట్టింది? ఏదో శక్తి ఉండాలి గదా! అదే యూనివర్సల్ లైఫ్. అది నిరంతరం నడుపుతూ ఉంది. సమస్తాన్ని నడుపుతూ ఉన్నది. ఆ నడపడంలో ఈ నడిపింపబడేవి కాసేపు యాక్టివిటీ, కాసేపు రెస్ట్‌లోకి వెళుతున్నప్పటికి నిరంతరము నడపబడుతూనే ఉంది. బోటనిస్ట్స్ ఏం చేశారు? అంటే వృక్ష శాస్త్రజ్ఞులు ఉంటారు గదా! వాళ్ళేం చేశారు? అంటే ఇంకోటి ఏమవుతుందంటే సైన్స్ వచ్చేటప్పటికల్లా విభాగాలనే ఎన్నుకొని ఒక్కొక్క విభాగం వాళ్ళ వరకు వాళ్ళు అలాగా వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళ దారిలో వాళ్ళు. మొత్తం 10, 20 రకాల విభాగాలున్నాయి ఈ సైన్స్‌లోనే. ఎవరిది వాళ్ళదే. వాళ్ళు ఒకదాన్ని ఒకటి అన్వయించుకుంటూ, సమన్వయం చేసుకుంటూ, ఈ మొత్తంలో ఉన్న ఒకే ఒకటి ఏదైతే ఉందో దాన్ని పట్టుకోవడం అన్నది లేకపోవడం. అదొకటి సైన్స్ యొక్క బలహీనతల్లో ఒకటి. సైన్స్ విజయం సాధించలేకపోవటం. సైన్సు ఆ దైవాన్ని ఆవిష్కరింపలేకపోవటం. దానికి ప్రధాన కారణం ఒకదానికొకటి సమన్వయం లేకపోవటం. ఒక శాస్త్రానికి మధ్యన సమన్వయం లేకపోవటం.
ఎవరికి వాళ్ళు మా శాస్త్రం గొప్పదే అన్నట్టుగా పరిశోధనలు చేసుకుంటూ వెళ్తున్నారు. సరే, వృక్ష శాస్త్రజ్ఞులు ఉన్నారు, బొటనిస్ట్స్. వాళ్ళు ఏమంటారు? ఆర్ నౌ సెర్చింగ్ ఫర్ పరిశోధిస్తూ ఉన్నారు. దేన్ని? ఫర్ ద నెర్వ్స్ ఆఫ్ ప్లాంట్స్. మరి ఆ శక్తి ప్రసారము నరాల ద్వారా జరుగుతుంది. ఆ నరాలు ఎక్కడున్నాయి? ఈ ప్లాంట్ కింగ్డమ్‌లో. ఈ మొక్కల్లో ఆ నరాలు ఎట్లాగా ఉన్నాయి? ఆ నరాల్లో ఈ శక్తి ఎలా ప్రసారం అవుతుంది? అన్న దానికి వాళ్ళు పరిశోధన చేస్తూ ఉన్నారు వృక్ష శాస్త్రజ్ఞులు. నాట్ దట్ దే సపోజ్ దట్ plants can feel or think as animals do, but because they believe that some structure bearing the same relation functionally to plant life that nerves bear to animal life is necessary to explain vegetable growth and nutrition. ఎందుకు అంటే మరి అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ. వెజిటబుల్ గ్రోత్ అండ్ న్యూట్రిషన్ పెరుగుతోంది. అది దానికి పోషకాలు అందుతున్నాయి. ఆ పోషకాల ద్వారా అది పెరుగుతుంది. చిన్న విత్తనం వేస్తే మనం విత్తనాన్ని నాటితే అది చిన్న మొలకైంది. ఆ మొలక క్రమంగా పెరుగుతూ కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పువ్వులు, కాయలు, పండ్లు వచ్చేసినాయి. మరి ఈ అభివృద్ధి అంతా ఎట్లాగా జరిగింది? ఏదో శక్తి ఉండాలి కదా! మరి అభివృద్ధి జరుగుతుందంటే ఆ పోషణ ఉండాలి. పోషక పదార్థాలు దానికి అందుతూ ఉండాలి. అందిన పోషక పదార్థాల్ని మరి మొత్తం మొక్క అంతటికి, ఆ వృక్షం అంతటికి సర్దుబాటు చేసుకోవాలి. ఇదంతా ఎట్లాగా వెళ్తా ఉంది? ఇప్పుడు మానవ దేహంలో అంటే ఈ నరాలు ఇవన్నీ ఉన్నాయి. ఈ మానవ దేహ నిర్మాణాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ శక్తి ఎలాగా అటు ఇటు ప్రసారం అవుతుందో మనకి కొంత అవగతం అవుతుంది. భౌతిక దేహం వరకు. మళ్ళీ సూక్ష్మ దేహాలు మనకి అందుబాటులో లేదు సైన్స్‌కి. ఓన్లీ భౌతిక దేహం వరకు చూసుకుంటే. మనకి ఎక్కడి నుంచి ఈ జీవం ప్రసారం అవుతుంది అనంటే ఎథరిక్ డబుల్, దానికి తర్వాత ఉన్న కామ శరీరము, ఇట్లా మానసిక శరీరము, వాటి నుంచి నెమ్మదిగా ఇక్కడికి అందుతున్నాయి ఈ భౌతిక దేహానికి. కానీ వాటిని ఈ దృష్టిలో పెట్టుకోకుండా సైన్స్ ఫిజికల్ బాడీ, డెన్స్ ఫిజికల్ బాడీ, స్థూల దేహాన్ని మాత్రమే పరిశీలిస్తూ ఎలా జరుగుతుందో ఏంటో వాళ్ళు పరిశోధన చేస్తున్నారు. దానిలాగానే ఇక్కడ కూడా ఈ ప్లాంట్ లైఫ్‌లో అలాగా ఉందా? ఈ ప్లాంట్ పెరగటంలో, దాని యొక్క శక్తి ప్రసారంలో, ఆ పోషకాల్ని మొత్తం చెట్టుకి సప్లై చేయటంలో అని వాళ్ళు జాగ్రత్తగా పరిశీలించారు. అంటే మనకి జగదీష్ చంద్రబోస్ మరి ప్రథమంగా మొట్టమొదటగా ఇవి చెట్లు మొక్కలు శ్వాసిస్తున్నాయి. మొక్కలకి ప్రాణశక్తి ఉంది. మొక్కలు స్పందిస్తాయి. స్పందించే గుణం ఉంది దానికి అని ఆయన ప్రయోగపూర్వకంగా రుజువుపరిచారు. Is necessary to explain vegetable growth and nutrition. ఇప్పుడు ఈ వెజిటబుల్ గ్రోత్ అండ్ న్యూట్రిషన్ ఈ పోషకత్వానికి సంబంధించి, పెరుగుదలకి సంబంధించి వివరించాలి అంటే ఎట్లా పెరుగుతున్నాయి ఇవి, దీనికి పోషకాలు ఎలాగ అందుతున్నాయి, అందిన పోషకాలని మొత్తానికి ఎలా సర్దుబాటు చేసుకుంటుంది, ఈ విషయం తెలియాలి అంటే మరి ఏంటుంది లోపల. కాబట్టి తప్పనిసరిగా మనం పరిశోధించాల్సిన అవసరం ఉంది. అట్లా పరిశోధిస్తే bearing the same relation functionally to plant life that the nerves bear to animal life. జంతువుల్లో ఎలాగైతే, జంతువులు అంటే మానవుడు కూడా వచ్చేస్తాడు.
జంతు మానవుడు వరకు. మానవుడికి ఇంకా కొద్దిగా మారుతుంది. జంతువుకి మానవుడికి కొంచెం దగ్గర సంబంధంగా ఉంది కాబట్టి. టు యానిమల్ లైఫ్. యానిమల్ లైఫ్‌లో ఎలాగైతే నరాలు పనిచేస్తున్నాయి. నరాల ద్వారా శక్తి ప్రసారం అవుతుందో, ఆ పోషకాలు ప్రసారం అవుతున్నాయో, అట్లాగే ప్లాంట్ లైఫ్‌లో కూడా జరుగుతున్నాయి. సేమ్ రిలేషన్ ఫంక్షనల్లీ అన్న విషయము వాళ్ళకి అందింది ఆ పరిశోధన ద్వారా. ఇంకా ఏంటి, బట్ బికాస్ దే బిలీవ్ దట్ సమ్ స్ట్రక్చర్ వేరింగ్ ద సేమ్ రిలేషన్ ఫంక్షనల్లీ టు ప్లాంట్ లైఫ్ దట్ నెర్వ్స్ బేర్ టు యానిమల్ లైఫ్. ఏదో ఒక అవయవ భాగం జంతు స్థితిలో ఎలాగైతే ప్రసారం అవుతుందో అట్లాగా ఈ ప్లాంట్‌లో కూడా ఈ మొక్కలకి సంబంధించింది కూడా ఆ పద్ధతిలో జరిగేటట్టుగా అవయవ ఏర్పాటు ఉన్నది అన్నది వాళ్ళకి నిర్ధారణ అయింది. ఎవరికి? బోటనిస్ట్స్‌కి, వృక్ష శాస్త్రజ్ఞులకి. It hardly seems possible that science can disguise from itself much longer by the mere use of terms such as force and energy. The fact that things that have life are living things, whether they be atoms or planets. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళకి అందిన విషయాన్ని ఏవో పేర్లు పెట్టి ఫోర్స్, ఎనర్జీ అట్లా ఆ పేర్లు పెట్టి వాటి వెనక దాక్కునేవాళ్ళు. డిస్గైజ్. అంటే మరుగు చేసినట్టుగా అయిపోయిందనమాట. అంటే ఉన్న విషయము దాదాపుగా అందినప్పటికీ వాళ్ళు ఈ ఆధ్యాత్మిక విషయాలతో, ఈ ఎసోటరిక్ ఫిలాసఫీ గాని, పవిత్ర గ్రంథాలలో చెప్పబడ్డ విషయాలు గాని, వీటితో అంగీకరించకుండా అందుకనే ఏంటనమాట, మారువేషం వేసుకున్నట్టుగా, ముసుగు వేసుకున్నట్టుగా ఈ ఫోర్స్, ఎనర్జీ అన్న పదాలు ముసుగు వేసుకున్నారు వాళ్ళు. ఇదే లైఫ్ అన్న విషయాన్ని, యూనివర్సల్ లైఫ్, జీవము అన్న దాన్ని వాళ్ళు ఎనర్జీ, ఫోర్స్ అనే పదాలు ముసుగు వేసుకుని ఆ పదాలతో వాళ్ళు మేము ఇట్లా కనిపెట్టాము, అది చేశాము, ఇది చేశామని చెప్పుకుంటూ వస్తున్నారు. సైన్స్ కెన్ డిస్గైజ్ ఫ్రమ్ ఇట్ సెల్ఫ్ మచ్ లాంగర్ బై ద మియర్ యూజ్ ఆఫ్ టర్మ్స్. చాలా రోజులైపోయి, చాలా కాలం నుంచి సైన్స్ తప్పుదారిలో నడుస్తోంది. అంటే వెళ్ళవలసిన దారిలో కాకుండా ఇంకొక దారిలో నడుస్తోంది. ఎందుకంటే ఆసురీ శక్తి సరైన దారిలో నడవనీయకుండా ఎవరినైనా కానీ, ఆదమ్యువునే సరైన దారిలో నడవనివ్వలేదు. సాతాను వాళ్ళు సరైన దారిలో దైవాజ్ఞని ఉల్లంఘించకుండా, దైవాజ్ఞని పాటిస్తూ హాయిగా ఉద్యానవనంలో తిరుగుతున్న వాళ్ళని నిద్రపోనివ్వలా. వాళ్ళు భూపతనం జరిగేదాకా వాళ్ళ చుట్టూ తిరిగాడు సాతాను. అంటే సృష్టిలో ఆ ఏర్పాటు అలాగా ఉంటుంది. ఇక్కడ మనం ఈ సృష్టి యొక్క ఏర్పాటు, అమరిక ఈ విషయం అర్థమైతే మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం ఇది? ఇప్పుడు ఎనర్జీ, ఫోర్స్ అంటున్నాం. ఎనర్జీని క్రియేట్ చేయలేమంటున్నాం. క్రియేట్ చేయలేని ఎనర్జీని ఎవరు మరి ఎప్పటి నుంచి ఉంది అది? మరి ఎట్లా ఉంది అది? ఎవరు నడుపుతున్నారు దాన్ని మరి? అట్లా నెమ్మదిగా దీంట్లోకి రావాలి. ఇక ఈ దైవము, ఈ సృష్టికి సంబంధించిన విషయాల్లోకి రావాలి. దాంట్లోకి రాకుండా వీటికి ఇంకొక పేర్లు తగిలించి ఎనర్జీ, ఫోర్స్ అన్న పేర్లతో ముసుగు వేసుకుని వేరే వేరేగా చెప్పుకుంటూ వస్తున్నారు వీళ్ళు. కాబట్టి ఇప్పుడు మనం ఏంటి, వాళ్ళు అలాగా ఉన్నారు. ఆధ్యాత్మికవేత్తలు పూర్తిగా
ఈ భౌతికాన్ని వదిలేసి ఆధ్యాత్మికతలోకి వెళ్ళిపోవాలి అన్నట్టుగా వాళ్ళు, వీళ్ళేమో సైంటిస్టులు, వీళ్ళని ఆధారం చేసుకున్నటువంటి నాస్తికులు, వీళ్ళంతా ఏంటి, ఆధ్యాత్మికతను వదిలేసి పూర్తిగా భౌతికత్వంలోనే ఉండాలి, భౌతికతనే పట్టుకోవాలని వీళ్ళు. ఇట్లాగా 2 దారులుగా అయిపోయిందనమాట. ఒకటి వదిలేసేయాలి అన్నట్టుగా. కానీ సృష్టిలో ఉన్నది ఏది వదిలేయటానికి అవకాశం లేదు. వదిలేస్తే ఎక్కడ వదిలేస్తాం? చోటంతా ఒకటే చోటు. ఈ ఒక్క చోటులో ఎక్కడ వదులుతాం? కాని దాంట్లో వదలాలి. కానిదేది ఉంది ఇక్కడ? కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించి, ఇప్పుడు ఆ దైవానికి సంబంధించినటువంటి అసలు విషయంలోకి మనం రావాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఈ రెండిటిని సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఆధ్యాత్మికత, భౌతికత 2 విభాగాలు లేవు. ఆత్మే పదార్థంగా మారింది. కాబట్టి పదార్థము ఎవరు? ఆత్మే కదా ఇక్కడ పదార్థంగా మారింది. మంచుగడ్డ ఎవరు? జలమే కదా. మంచుగడ్డ వేరే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కూర్చుని ఉందా? లేదు. ఈ దేహాత్మ ఎవరు? సామూహిక ఆత్మ. అంతకుముందు ఆత్మ నుంచి విడిపడినటువంటి, ఆత్మగా ఒక అణువు రూపంలో ప్రారంభించినటువంటి అదే ఆత్మ ఇక్కడ సామూహిక ఆత్మగా వచ్చి జంతువు స్థితిలో అక్కడి నుంచి విడిపడి దేహాత్మగా మన దగ్గరికి వచ్చింది. ఒక పక్కన విశ్వాత్మక నుంచి ఆత్మ, బుద్ధి, మనస్సు కలిసి జీవాత్మగా దీంట్లోకి వచ్చింది. అంటే జీవాత్మ, దేహాత్మ కలిసి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఈ 2 ఆత్మలు వేరువేరుగా ఉన్నట్టు అనిపించినా గానీ జీవాత్మ యొక్క వ్యక్త రూపమే ఈ దేహాత్మ అన్నది మనకి. ఈ రెండిటి యొక్క అసలైన పరమాత్మ తత్వం ఏదైతే ఉందో దాని యొక్క వ్యక్త రూపమే, స్థూల రూపమే, ఈ భౌతిక రూపమే ఈ జీవాత్మ, ఈ దేహాత్మ, ఈ భౌతిక స్థితి అంతా కూడా, ఈ భౌతిక పదార్థం అంతా అట్లాగా రావాలి మనం. అది అట్లా రావడానికి దీంట్లో యొక్క అమరిక, కూర్పుని తెలుసుకోవటం. ఇంతవరకు అమరిక, కూర్పుకి సంబంధించిన విషయంగా అడుగులు పడలేదు. అందుకే ఎవరి దారిన వాళ్ళు ఉండిపోవటం జరిగింది. రెండిటి మధ్యన ఉన్న సంబంధం మరుగున పడిపోయింది. జలమే మంచుగడ్డ అయింది అన్న విషయం మరుగున పడిపోయింది. మంచుగడ్డ యొక్క అస్తిత్వం లేదు అక్కడ. మంచుగడ్డని విడిగా ఎక్కడ ఏమీ లేదు. జలమే ఇక్కడ మంచుగడ్డగా ఉంది. పదార్థమని ఇక్కడ విడిగా ఎక్కడ ఏదీ లేదు. ఆత్మే పదార్థముగా గడ్డగట్టింది. జలము మంచుగడ్డ గట్టినట్టుగా ఆత్మ పదార్థముగా గడ్డగట్టింది. అంటే భౌతిక దేహం ఆత్మకి సంబంధించింది. ఆత్మ ఆత్మే. ఇప్పుడు ఉన్నది ఆత్మ ఒక్కటే. అదే యూనివర్సల్ లైఫ్, యూనివర్సల్ సోల్ గా మనం చెప్పుకుంటున్నాం. ఈ విశ్వానికి సంబంధించి విశ్వాత్మ. ఆ విశ్వాత్మే రకరకాల స్థితులకి రూపాంతరం చెందుతూ ఇప్పుడు కట్టెదుట మనకు కనిపిస్తున్నటువంటి ఈ భౌతిక విశ్వముగా ఇక్కడ మన కళ్ళెదుట ఉంది. It hardly seems possible that science can disguise from itself much longer. బట్ ఇవన్నీ ఏంటన్నమాట, 2 శక్తులు వీటిని నడుపుతూ ఉన్నాయి. అంటే సత్యానికి రాకుండా ఒక శక్తి విరోధిస్తూ ఉంది, ఆటంకపరుస్తూ ఉంది. ఆసురీ శక్తి సత్యం కేసి రాకుండా, సత్యముగా మనం నిలబడకుండా ఉండటానికి అది ప్రయత్నం చేస్తూ ఉంటుంది.
ఈ దైవ శక్తి సత్యముగా నిలబడటం కోసం అది ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ నిరంతర సంఘర్షణే మనకిప్పుడు ఇక్కడ భౌతికత, ఆధ్యాత్మికత రెండిటి మధ్యన విభజన రేఖ. దీన్ని మనం అర్థం చేసుకుని ఈ రెండిటి మధ్యన సమన్వయం సాధించడం. ఈ రెండిట్లోనూ ఉన్నది ఒకటే. ఒకటే ఇన్నిగా రూపాంతరం చెందుతూ ఉన్నాయి అన్న దాంట్లోకి వచ్చి అన్న విషయంలోకి ఆ ఏకత్వాన్ని మనం దర్శిస్తూ ఉండాలి అన్నది. ఇది చదువుకొని ఇది ఎందుకు చదువుకోవటం? ఇట్లా వాళ్ళ వాదనలు, వీళ్ళ వాదనలు, వాళ్ళలాగా చెప్తున్నారు, వీళ్ళలాగా చెప్తున్నారు. మనకెందుకు అది గోల? శుభ్రంగా పుస్తకం మూసేసి మన పనులు మనం చేసుకోక, మనకి కాలక్షేపం కోసం ఇంటి దగ్గర చెప్పుకుంటూ ఉంటారు మాటలు. వాళ్ళ మీద, వీళ్ళ మీద, వాళ్ళు అట్లా అంట, వీళ్ళు ఇట్లా అంట అని ఖాళీగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు చూడండి. అట్లాగా అయిపోతుంది ఇది మనకి. అందుకోసం కాదు ఈ పుస్తకం మనం తెరిచింది. ఏ పదాలు, ఈ వాక్యాలు చదువుతున్నది అందుకోసం కాదు. సైన్స్ ఇలాగా చెప్తోంది. ఈసోటరిక్ ఫిలాసఫీ ఇలాగా చెప్తోంది. అయితే ఏంటి మరి? ఈ రెండిటి మధ్యన సమన్వయం. ఎందుకు వాళ్ళు సైన్స్ చెప్పలేకపోతోంది? ఉన్న విషయాన్ని వాళ్ళకి దగ్గరికి వచ్చినా గానీ ఇలాగా ఎనర్జీ ఫోర్స్ అని ముసుగేసేశారు. ఎందుకని చెప్పలేకపోతున్నారు? అంటే సృష్టిలో ఉన్నటువంటి శక్తులు ఎలాగ పనిచేస్తున్నాయో వాళ్ళ నుంచి ఆ సత్యం కేసి వాళ్ళని రానివ్వకుండా, మానవాళిని రానివ్వకుండా పూర్తిగా భౌతికతలో కూరుకుపోయేటట్టుగా చేసే శక్తి ఒకటి నిరంతరం పనిచేస్తూ ఉంటుంది. అయితే దాన్ని సమం చేస్తూ దైవీ శక్తి కూడా పనిచేస్తుంది. పూర్తిగా రానివ్వకుండా, అట్లాగని భౌతికతను వదలకుండా, భౌతికతలోనే ఉంటూ, ఈ ఆధ్యాత్మికతను కూడా దానికి జోడీగా ఉంటూ, అంటే మనం త్రాసుకి 2 సిబ్బులు ఎలాగా ఉంటాయో, ఆ 2 సిబ్బులు సమంగా నిలబడటం. అందుకే మనం న్యాయము అంటే న్యాయ దేవత, ఆమె యొక్క ఆ న్యాయ దేవత రూపాన్ని అక్కడ పెట్టి, ఆమె చేతిలో ఒక త్రాసుని పెడతారు. ఎందుకు అది సంకేతం? దేనికి సంకేతంగా పెట్టారు? ఈ 2 శక్తుల యొక్క సమతూకంగా ఉండడం. దేన్ని వదలటం కాదు. దేనికి ప్రాధాన్యత ఇవ్వటం కాదు. రెండిటికి సమ ప్రాధాన్యతనిస్తూ, 2 సమతూకంలో ఉంటూ, ఇక్కడ మనం ఒకటిగా ఆ పైన ఉన్నటువంటి ఆ చేత్తో పట్టుకునేది ఉంది గదా! అక్కడ ఈ రెండిటిని సమన్వయం చేస్తూ, ఈ మొత్తం సమస్తము ఒకటితో ఉన్నది అన్న విషయాన్ని గమనికలోకి పెట్టుకుంటూ మనం ని ని జీ జీవితాన్ని సాగించాలి. అట్లా జీవితం సాగిస్తే అది న్యాయబద్ధంగా ఉంటుంది. అది న్యాయానికి నిర్వచనం అట్లా ఇచ్చారు దాన్ని. ఆ త్రాసుగా ఇచ్చారు. న్యాయ దేవత పట్టుకున్న అంటే కళ్ళుకి ఎందుకు గంతలు కట్టారు? కళ్ళతో చూస్తే మనం మోసపోతాం. వీడు మనవాడు, వాడు మనవాడు కాదు, వాడు శత్రువు, వీడు మిత్రుడు. ఇట్లా అనేకత్వాన్ని చూస్తాం మనం. మనకి కళ్ళు తెరిచామా మొత్తం అనేకత్వమే గదా మనకి ఎదురుగా కనిపిస్తుంది. అందుకని ఆ అనేకత్వాన్ని చూడకుండా కళ్ళకి గంతలు కట్టబడ్డాయి. ఈ ఏకత్వాన్ని ఈ మొత్తంలో ఒకవైపు అనేకత్వం, ఒకవైపు ఏకత్వం. ఈ రెండిటిని సమతూకంగా. ఒకటే అనేకమైంది అనేటప్పటికల్లా ఏమైంది ఇంకా? ఎటు చూసినా ఒకటే ఉంది. ఏ షిప్‌లో చూసినా ఆ షిప్‌లోనూ కిలో రాయే ఉంది. ఈ షిప్‌లోనూ కిలో రాయే ఉంది. 2 సమతూకంగా ఉంది. అట్లా. ఫోర్స్ అండ్ ఎనర్జీ అనే పేర్లతో ముసుగు వేసుకొని ఏం చేస్తున్నారు? ద ఫ్యాక్ట్ దట్ థింగ్స్ దట్ హావ్ లైఫ్ ఫర్ లివింగ్ థింగ్స్. మొత్తం ఈ వస్తువులన్నీ వేటిని పట్టుకున్నా గాని జీవంతో నిండి ఉన్నాయి. లివింగ్ థింగ్స్.
వెదర్ దే బి ఆటమ్స్ ఆర్ ప్లానెట్స్. చిన్న అణువులు కావచ్చు, పరమాణువులు కావచ్చు, లేకపోతే గ్రహాలు కావచ్చు. అంటే ఇక్కడ మనం చూస్తే ఒక అణువుగా కనిపిస్తుంది, చిన్న అణువుగా. మన మైక్రోస్కోప్ లో చూస్తే గానీ కనపడని దానిగా ఉన్నది. సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాణువు నుంచి ప్లానెట్ పెద్ద గ్రహంగా కనిపిస్తున్నటువంటి అది కూడా ఒక అణువు లాంటిది. అది బృహత్తర రూపంగా ఉంది, ఇక్కడ వామన రూపంగా ఉంది, అంతే తేడా. అక్కడ గాని ఇక్కడ గాని మొత్తంలో ఉన్నదేంటి? లైఫ్, జీవము. మొత్తం జీవముతో నిండి ఉన్నది అన్న విషయం. ద ఫ్యాక్ట్ అది, దాన్ని బయటికి తేకుండా అదే దాన్ని ఏమంటున్నారు? ఎనర్జీ, ఫోర్స్. ఇప్పుడు ఇవన్నీ ఈ గ్రహాలన్నీ ఎట్లా పనిచేస్తున్నాయంట? ఆ గురుత్వాకర్షణ శక్తితో ఒకదానికి ఒకటి ఢీ కొట్టకుండా ఎవరి కక్షలో వాళ్ళు పరిభ్రమిస్తూ ఉన్నారు అన్నట్టుగా. కానీ ఈ మొత్తాన్ని కలిపి ఒక శక్తి ఏదో నడిపిస్తోంది. ఆ శక్తినే మతాలు దైవం అని చెప్తున్నాయి. సైంటిస్టులు ఎనర్జీ, ఫోర్స్ అంటున్నాయి. కానీ ఒకటి ఉంది అని ఒప్పుకుంటున్నారు, సైన్స్ కూడా ఒప్పుకుంటుంది. ఇవన్నీ కూడా లివింగ్ థింగ్స్. ఇది మనకి చిట్ట చివరికి మనకి తేల్చిందేంటి? మనం దీని నుంచి తీసుకోవాల్సిందేంటి? వీళ్ళ ఇద్దరి వాదనలో కాదు మనం తీసుకోవాల్సింది. ద ఫ్యాక్ట్ దట్ ఉన్న యథార్థమైన విషయం, వాస్తవమైనది ఏంటది? సత్యము. థింగ్స్ దట్ హ్యావ్ లైఫ్ ఆర్ లివింగ్ థింగ్స్. సమస్త వస్తువులు, అణువు నుంచి గ్రహం దాకా, ఆటమ్స్ ఆర్ ప్లానెట్స్, ఏదైనా కావచ్చు, నక్షత్రం కావచ్చు, పాలపుంతలు కావచ్చు, సమస్త విశ్వము. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.